నమస్తే అండి మీడియా మిత్రులకంతా. నా పేరు తేగల భాస్కర్, నాయుడుపేట, పిల్లారగుడి స్ట్రీటు, తిరుపతి జిల్లా, ఆంధ్రప్రదేశ్. మాకు హక్కు కలిగిన భూములు నాకు, నా భార్యకి, నా కుమారుడికి పుదూరు రెవెన్యూ గ్రామంలో సాగర్మాల్ రోడ్డుకి తీసుకుంటున్నారండి. సరే, ఈ సాగర్మాల్ రోడ్డుకి తీసుకుంటున్నారు అనేదానికి మాకు తెలియకుండానే, మాకు ఎలాంటి నోటీస్ ఇవ్వకుండానే వీళ్ళు రోడ్ ల్యాండ్ ఎక్విజిషన్ చేశారని తెలిసింది. దాని మీద నేను 3C1 అభ్యంతరాలు పెట్టానండి. వాళ్ళు దాన్ని డిస్పోజ్ చేయకుండా నేను వీటో పవర్ ఉపయోగించి నీ భూమిలోకి ప్రవేశిస్తాను అన్న తర్వాత నేను ఈ ఆర్డర్తో హైకోర్టుకి వెళ్ళానండి. హైకోర్టు నాకు ప్రమాణమైన ఆర్డర్ ఇచ్చిందండి, మా యొక్క అనుమతి లేకుండా భూముల్లోకి ప్రవేశించకూడదని. దాని మీద ప్లస్ దీంతో ఏం చేశారంటే హైకోర్టు ఆర్డరు మళ్ళీ ఒక రిప్రజెంటేషన్ ఇవ్వండి, ఆ రిప్రజెంటేషన్ ప్రకారం మీ సమస్యలు పరిష్కరిస్తారంటే మేము, నా భార్య కానీ నా కొడుకు కానీ ఇద్దరం ఇచ్చామండి. ఇస్తే వీళ్ళు ఒక్కరికి మాత్రమే నోటీస్ ఇచ్చారండి. అంటే తేగల రాజేశ్వరికి మాత్రమే ఇచ్చారండి. తేగల శ్రీనివాస్ చక్రికి ఇవ్వలేదండి. వీళ్ళు ఎందుకు ఇవ్వలేదు కూడా వాళ్ళకే తెలియాలి. ఇవ్వకుండా మాకు ఎలాంటి ఆర్డర్ ఇవ్వకుండా ఈ విధంగా పచ్చని పైరు సుమారు 4-5 లక్షల రూపాయలు నష్టపోయినామండి. ప్లస్ ఇది ట్రిబ్యునల్ కింద కూడా వస్తుంది, అది అధికారులకు కూడా తెలుసు. వీళ్ళు అంత దూరం పోలేదని వాళ్ళు అనుకుంటున్నారు. పోకుండా వాళ్ళని వదలను, ఈ అధికారుల మీద తక్షణ చర్యలు తీసుకోమని కూడా కోరుతానండి. ప్లస్ ఈ విధంగా ధ్వంసం చేయడమే కాకుండా వీళ్ళు ప్రతి రైతుకి తెలియదండి